నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు. తెల్లవారుజామున 5:30 నుండి భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లు ప్రొక్లైన్లతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లిలోని 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయ నిర్మాణం ప్రారంభించింది. అయితే నిర్మాణం అక్రమం అంటూ గతంలో సిఆర్డీఏ అభ్యంతరం వ్యక్తం చేయగా వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. జిల్లాలో అతిసారం, డెంగ్యూ వంటి కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు అధికారులు పూర్తి సన్నద్ధతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గూగుల్ మీట్ ద్వారా ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓ, ఈపీఓఆర్డీ, పంచాయతీరాజ్ శాఖలతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను క్రమం తప్పకుండా ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రం చేయించి పంచాయతీ సెక్రటరీ ధృవీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉందని అన్నారు. త్రాగునీటి శాంపిళ్లు సంబంధిత ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుందో లేదో పర్యవేక్షించాలని తెలిపారు. ఓహెచ్ఆర్ఎస్ ట్యాంకు స్లేస్ కేస్ ప్యానెళ్లు ఖాళీగా లేకుండా మరమ్మతులు చేయించాలని, లేకపోతే పక్షులు వంటి చిన్న చిన్న జంతువులు చనిపోయి ట్యాంకులో పడిపోయే అవకాశం ఉందని అన్నారు. శానిటేషన్ సంబంధించి ఒక అవేర్నెస్ మీటింగ్, సిటిజన్స్ ఒక అవేర్నెస్ మీటింగ్, ట్రేడర్స్ ఒక అవేర్నెస్ మీటింగ్, హాకర్స్ ఒక అవేర్నెస్ మీటింగ్ ఎప్పుడైనా చేస్తే కనీసం 100 ఫైన్. Why can't Panchayat purchase some custody? Suppose 20,000, 30,000, 40,000, big Panchayat at least. So sanitation సంబంధించి all the MPDOs and UPRDs please make a note that I will be continuously speaking about this issue again and again. సగం చేయగలుగుతారు, సగం చేయలేదు. నాకు తెలుసు పంచాయత్ సెక్రటరీస్ ప్రతిరోజు శానిటేషన్ మానిటర్ చేయాలి. ఎక్కడైనా ఇంకొక పంచాయతీలో మీరు శానిటేషన్ వర్కర్స్ పెంచగలిగితే పెంచాలి. అవేర్నెస్ మీటింగ్స్ టు బి డన్ విత్ ద పీపుల్, హీప్స్ టు బి ఐడెంటిఫైడ్. So this is one more important point. I have informed the UPRDs to give me the data. After 25th, 26th, you will give me the data. అత్తిల్లో హనుమాన్ శక్తి జాగరణ సమితి వారిచే శోభాయాత్ర అత్యంత ఘనంగా నిర్వహించారు. అత్తిలి డిగ్రీ కళాశాల నుండి కాలువగట్టు, గోపాలస్వామి గుడి వీధి, శివాలయం, తణుకు రోడ్డు మీదుగా వెంకటేశ్వర గుడి వరకు శోభాయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా కోలాట భజనలు, తీన్మార్ డప్పులు, హనుమాన్ వేషధారులు, ఏనుగు అంబారి, చివరగా బైకులతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, స్వామీజీలు శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ, శ్రీధర స్వామీజీ, స్వరూపానంద స్వామీజీలు ప్రారంభించారు. హిందూ తత్వ విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానందని శ్రీనివాసానంద సరస్వతి స్వామి అన్నారు. హిందూ తత్వంపై జరిగే దాడులను హైందవ సాంప్రదాయాన్ని ప్రతిఘటించాలని అన్నారు. ముక్కామల పీఠం శ్రీధర స్వామీజీ మాట్లాడుతూ పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాల నుండి హిందువులు బయటపడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ జంతు ప్రవృత్తి నుండి బయటపడి విశ్వమానులుగా ఉండేలాగా ప్రయత్నించాలని అన్నారు. ప్రతి ఇంట్లో ధర్మం సంస్థాపన జరగడమే రాముని కొలిచినట్లు కాగలదని అన్నారు. హిందూ ధర్మం చెప్పినట్లు పరోపకారం చేయాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ నాయకుడు ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ ఇతర దేశాలు భారతదేశాన్ని తక్కువగా చూడాలని చూస్తున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ పాశ్చాత్య సంస్కృతికి లొంగక భారతీయ సాంప్రదాయాలను గౌరవించాలని అన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ బాల నృత్య కళాకారిణి తణుకునకు చెందిన మోగంటి హర్షిత నాగశ్రీ ప్రదర్శించిన నాట్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. అత్తిల్లో ఎక్స్ప్రెస్ రైలు ఆగేలాగా చర్యలు తీసుకుంటామని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అత్తిల్లో హనుమాన్ శక్తి జాగరణ సమితి ఆధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్మ మాట్లాడుతూ తాను అత్తిలో వచ్చిన ప్రతిసారి రైల్వే స్టేషన్ సమస్యను చెప్పారని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని తాను డిఆర్ఎం, జెడ్ఆర్ఎంను కలిసి విన్నవించినట్లు తెలిపారు. 15 రోజుల్లో ఒక బృందం పర్యటించి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ముందుగా ఒక ఎక్స్ప్రెస్ రైలైనా ఆగేలాగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైతే కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కలుస్తానని మంత్రి వర్మ తెలిపారు. హనుమాన్ శక్తి జాగరణ సమితి వారి కృషి అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను స్టేషన్ అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ స్టేషన్లో ఒక్క ట్రైన్ కూడా ఆగడం లేదండి. కరోనా కాలం నుంచి దయచేసి ఈ ఒక్క పని చేసి పెట్టండి.
మేము మీకు సాయశక్తుల రాత్రింబొగుళ్ళు మీకోసం పనిచేస్తున్నామని చెప్పారు. అని చెప్పి మళ్ళీ రెండోసారి కలిశారు. సార్ మమ్మల్ని వెళ్ళిన చోటల్లో అడుగుతున్నారు, మీరు ఒక వీడియో తయారు చేసి మీ సోషల్ మీడియాలో పెట్టండి, అత్తిల్లో రైల్వే స్టేషన్లో రైల్లో హాల్ట్ కోసం మేము ప్రయత్నం చేస్తామని ఒక వీడియో మీరు పెట్టండి అని వారు ఒక చిన్న కోరిక కోరడం జరిగింది. సరే నేను వెంటనే ఒక వీడియో చేసి ఒక్క ట్రైన్ కూడా ఆగిపోవడం ఏంటో నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఎక్కడి నుంచి అన్నా మనం వైజాగ్లో విశాఖ ఎక్కినా ఏమెక్కినా కానీ అత్తిల్లో ఒక హాల్ట్. అత్తిల్లో ట్రైన్ వచ్చాక మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి భీమవరం రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. అంటే అత్తిల్లు వచ్చింది అంటే 20 నిమిషాల్లో భీమవరం వస్తుంది అని అర్థం. సో ఈ విధంగా ఏదైతే ప్రజల సమస్యల గురించి ఆలోచించినటువంటి వ్యక్తి ఈ హనుమాన్ శక్తి జాగరణ సమితి సభ్యులు ఉన్నారో వారిని నిరుత్సాహపరచకూడదు. ఎట్టి పరిస్థితుల్లో అత్తిల్లు వెళ్ళి ఒక 5 నిమిషాలు కనిపించి మనం రావాలి అనేటటువంటి ఆలోచనతో నేను ఇక్కడికి రావడం జరిగింది. తప్పనిసరిగా నేను ఈ సందర్భం కాకపోయినప్పటికీ కూడా మీ అందరికీ సంబంధించినటువంటి సమస్య ఇది. తప్పనిసరిగా నేను రైల్వే అధికారులతో ఈపాటికే మాట్లాడడం జరిగింది. డిఆర్ఎం గారితో, జడ్ఆర్ఎం గారితో ఒక 15 రోజుల్లోపు ఒక టీంని అత్తిలి పంపుతానని చెప్పి వారు రైల్వే అధికారులు నాకు చెప్పున్నారు. ముందుగా ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్, చాలా 5-6 ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగేవి గతంలో, 4 ట్రైన్ల వరకు, విశాఖ కానీ హౌరా ఎక్స్ప్రెస్ కానీ ఇవన్నీ. ఎట్టి పరిస్థితుల్లో అత్తిల్లో ఏదైతే హిందూ శక్తి జాగరణ సమితి సభ్యుల యొక్క కోరిక ఉన్నదో దాన్ని వారికి అనుగుణంగా, వారి కోరిక అనుగుణంగా అత్తిల్లో ఒక ఎక్స్ప్రెస్ రైలు హాల్ట్ ఏర్పాటు చేయడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. కృషి చేయడమే కాదు, ఖచ్చితంగా ఇందులో సఫలీకృతమయ్యే విధంగా అవసరమైతే రైల్వే మంత్రి గారిని కలిసి మీ అత్తిలి తాలూకు ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరి యొక్క సమస్య పరిష్కరించడానికి నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా హామీ ఇస్తూ. అత్తిల్లో బాల్య వివాహాల నిషేధ చట్టంపై ఐసిడిఎస్ తణుకు సిడిపిఓ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీపీయూ పి మమతాశ్రీ మాట్లాడుతూ బాలికలకు జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు ఉన్నాయని అన్నారు. బాలల సంరక్షణ పథకం, మిషన్ వాత్సల్య పథకంపై అవగాహన కల్పించారు. చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బి నెహమ్స్, సిడిపిఓ ప్రమోద్ కుమారి మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి, కె కుమారి, పి మహాలక్ష్మి తదితరులు మాట్లాడారు. విజయదశమి ఉత్సవాన్ని పురస్కరించుకుని అత్తిలి రామన్నపేటలో వేంచేసి ఉన్న శ్రీ ఐశ్వర్య దుర్గ అమ్మవారి ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కొండాలమ్మ జాతర వేమూరులో నా మన కొండాలమ్మ జాతర. వేమూరు పోదాము, కొండాలమ్మని చూద్దాము, కొండాలమ్మని చూస్తే మన జన్మ తరించునురా. జాతరో జాతర కొండాలమ్మ జాతర, జాతరో జాతర కొండాలమ్మ జాతర. తణుకు కాంతి ధర్మ పిరమిడ్ వారి ఆధ్వర్యంలో తిరుపతిపురంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. జీవహింస మహాపాపం నినాదంతో ప్రతి ఒక్కరూ శాకాహారిగా మారాలని, ప్రతి జీవి ఆనందంగా జీవించాలని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం అన్నమాచార్య సంకీర్తనతో జ్ఞానం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కండూరి లీలా మణికంఠ జెండా ఊపి ప్రారంభించారు. తణుకు పరిసర ప్రాంత జ్ఞానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈడూరులో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు శ్రీ పుష్పవచ్చంతో ముగిశాయి. గ్రామానికి చెందిన పెరికెల పాండురంగ, అనంతలక్ష్మి దంపతులచే 108 మూరల మల్లెపూలతో శ్రీవారి అలంకరణ చేశారు. ఆర్హెచ్కులు వడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతారామరాజు పర్యవేక్షణలో అత్తిలి ఎస్ఐవి రాంబాబు ఆధ్వర్యంలో అల్లరిపల్లెం కూపన్ల డ్రా తీశారు. డ్రాలో గెలుపొందిన భక్తుడికి వెండి పళ్ళాన్ని అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించి తరించారు. హాజరైన భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకటనారాయణరావు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలి ప్రాథమిక పాఠశాలలో స్టూడెంట్ కిట్లను గ్రామ టీడీపీ అధ్యక్షులు సీతాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు నేర్పాటి వెంకటరమణ, సర్పంచ్ చింతారామయ్య, ఎంఈఓలు ఎన్ రమేష్, ప్రసాద్, విపత్తి ధనరాజు,
ప్రధానోపాధ్యాయుడు నల్లా శ్రీనివాసరావు, కలిగిరి దయానందమూర్తి, జక్కంశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆరువిల్లి పాఠశాలలో స్టూడెంట్ కిట్లను టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందజేశారు. గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు కొవ్వూరు కృష్ణారెడ్డి, వెలగల ప్రసాద్ రెడ్డి, మేడపాటి కృష్ణకుమారి, వెలగల రాజశేఖర్ రెడ్డి, ఎల్ఐసి సత్యనారాయణ రెడ్డి, కరి శ్రీధర్ రెడ్డి, జంగం దినకర్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం కొమ్మర ఉన్నత పాఠశాలలో స్టూడెంట్ కిట్లను మండల తెలుగుదేశం అధ్యక్షులు ఆనాల ఆదినారాయణరావు ఆధ్వర్యంలో అందజేశారు. ప్రధానోపాధ్యాయుడు ధననూకరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ముదునూరి బాలకృష్ణంరాజు, ఎంఈఓఎన్ రమేష్, మంత్రి పెద్దిరాజు, కసగాని హనుమంతరావు, కొరిపల్లి హరి, పెరిమెచ్చి పుల్లంరాజు, అల్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తణుకు శ్రీ చైతన్యలో జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చిన్నారులతో యోగాసనాలు, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించారు. యోగా అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు చక్రధర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు యోగాలు, ఆసనాలు చేసే విధానంలో ముద్రలు, జాగ్రత్తలు, అవి మన శరీరానికి ఉపకరించే విధానాలు తెలిపారు. శరీర ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు యోగా అయ్యే సరైన మార్గమని దిశానిర్దేశం చేశారు. కోఆర్డినేటర్ లావణ్య, ఏజిఎం పార్థసారథి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొంపెల పుష్పలత, ప్రైమరీ ఇన్ఛార్జ్ వాణి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపి యోగా ఉపయోగాలు తెలిపారు. శ్వాస మీద ధ్యాసతో శరీరాన్ని, ఆరోగ్యాన్ని సమతుల్యం చేయవచ్చునని తెలిపారు. చీరాలలో బహిర్భూమికి వెళ్లిన ఒక యువతిపై దాడి చేసి అత్యాచారం, హత్య చేసిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సకాలంలో స్పందించినందుకు తణుకునకు చెందిన చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావలాల సరళాదేవి అభినందించారు. బాధిత కుటుంబానికి 10 లక్షల సాయం అందజేశారని అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. బాపట్ల నియోజకవర్గం చీరాల మండలంలో ఉన్న సీతారాంపేట అనే గ్రామంలో నిన్న శుక్రవారం నాడు తెల్లవారుజామున సుచరిత అనే ఒక చేనేత కుటుంబానికి చెందిన 21 సంవత్సరాల అమ్మాయి బహిర్భూమికి వెళ్తున్న సమయంలో కొంతమంది మానవ మృగాలు అమ్మాయిని అత్యాచారం చేసి ఆపై అమ్మాయిని కర్రలతో చంపేసి రైలు పట్టాలపై పాడవేసి వెళ్తూ అమ్మాయి చెవులుకున్న కమ్మెలను కూడా తీసుకుని వెళ్ళారంటే వాళ్ళు మనుషులు అనడం కూడా భాషలో తప్పే అవుతుంది. అటువంటి మానవ మృగాల్ని ఏ విధంగా మనం ఛేదించగలమనే ఒక ప్రశ్నగానే ఉందని ఈరోజు మీకు తెలియజేసుకుంటూ కొంత ఉపశమనంగా ఈరోజు మన సీఎం గారైన నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే యాక్షన్ తీసుకుని ఆయన ఆదేశాల మేరకు వంగలపూడి అనిత గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన హోమ్ మినిస్టర్ గారైన అనిత గారికి ఆదేశం ఇవ్వడం, వారు అక్కడ ఎమ్మెల్యే గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు అందజేసిన 10 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందజేసి వారికి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రైతులకు చెల్లించాల్సి వచ్చిన ధాన్యం సొమ్ము వెంటనే చెల్లించాలని కౌలు రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం సంఘాల ఆధ్వర్యంలో ఇరగవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దళారులు లేకుండా ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొన్నదని అన్నారు. ధాన్యానికి ప్రభుత్వం చెల్లించిన సొమ్ము 3 నెలలైనా రైతులకు చెల్లించకపోవడం రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కౌలు రైతులకు రుణాలు ప్రభుత్వం పెంచాలని మునుస్వామి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పెచ్చెట్టి సుబ్బారావు, పాలా శ్రీను, బొక్క వెంకటేశ్వరరావు, పిల్లి ఏడుకొండలు, గుబ్బల ముత్యాలరావు, పెచ్చెట్టి నాగేశ్వరరావు, పాలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.